హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అండ్ ఎల్లో మీడియా రెండు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేయకుండా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వైసీపీని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేయకపోతే ఎల్లో మీడియా యాజ్ వెల్ యాజ్ టీడీపీకి నిద్ర పట్టేట్లు మాత్రం ఏ యాస్పెక్ట్లో కూడా కనపడట్లేదు. సో గత ఒక వారంలో మనకు చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి సింగపూర్లో సమ్మర్ క్యాంపులో తన స్కూల్లో చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చిన్నపాటి కొంచెం ఇబ్బంది గురై రికవర్ అయ్యి వెనక్కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆవిడ మొక్కున్నారు. రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చి తలనీలాంబరాలు ఇస్తాననేసి మొక్కున్నారు ఆయన. సో ఆవిడ వాలంటీర్గా మొక్కుకునేసి ఆవిడ ఇష్ట ప్రకారం మెడలేసి డిక్లరేషన్ మీద సైన్ చేసి ఏదైతే ఆవిడ మొక్కున్నారో కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చారనేసి ఆవిడ వెళ్ళి ఆవిడ అన్యమతస్తురాలు అయినప్పటికీ బై బర్త్ ఆవిడ తనకు ఇష్టపూర్వకంగా ఇచ్చి వెళ్ళి తన హెయిర్ని ఆఫర్ చేసేసి తన ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేయించుకొని వెనక్కి వచ్చారు. దాని మీద ఎల్లో మీడియా అంతలా డిబేట్ పెట్టాల్సిన అవసరం ఉందా అంటే అసలు లేదు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి సతీమణి యొక్క పర్సనల్ అంశం. అది సరే, ఆవిడ చేసిన దాని గురించి గొప్పగా చెప్పచ్చు, ఇబ్బంది కూడా లేదు. ఎల్లో మీడియా మరీ ముఖ్యంగా TV5 అనే ఛానల్ అవినీతి పునాదిపై నిర్మించిన ఛానల్, అవినీతి డబ్బుతో నడుస్తున్నటువంటి ఛానల్, తెలుగుదేశం అనే ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి ఛానల్ మీడియా రూపంలో ఉండి భయంకరమైన పార్షియల్ న్యూస్ని, భయంకరమైన విషయాన్ని కక్కేటువంటి ఛానల్, చంద్రబాబు యోగక్షేమాల కోసం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ అవసరాల కోసం పనిచేసేటువంటి ఛానల్, ఇదేదో నిజాయితీగా ఉన్నటువంటి ఛానల్ అనేసి ఒక కంప్లీట్గా పర్సనల్ అఫైర్, గుడికి ఎవరు వెళ్ళాలా వెళ్ళకూడదా అనే అంశం అనేది అది కంప్లీట్గా పర్సనల్ అఫైర్ని తీసుకొచ్చి మీడియాలో చర్చకు లేపేసి వైసీపీలో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తీసుకొచ్చి పుట్టుకతో హిందూ అయినా గుడికి వెళ్ళలేదనేసి ఈ రకంగా చర్చలు పెడతారంటే అసలు ఈ ఎల్లో మీడియాకి నీతి, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉందా? అసలు వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పొలిటికల్ అపోనెంట్స్ని వాళ్ళ వ్యక్తిగత అంశాలను తీసుకొచ్చి మీడియాలో డిబేట్స్ పెట్టేదానికి ఉన్నారా? అర్థం కాని అంశం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ ఆయన తిరుమలకి వెళ్ళినప్పుడు వాళ్ళ సతీమణిని తీసుకెళ్ళలేదని చెప్తున్నారు. భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి గుడికి వెళ్ళినప్పుడు సతీమణితో వెళ్ళాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం పనిచేయాలా, టీటీడీలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం పనిచేయాలా? అసలు ఇది కామన్ సెన్స్ కదా. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఫర్ దట్ మ్యాటర్ దేశంలో ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కానీ, దేశంలో ప్రధానమంత్రి కానీ, గవర్నర్ కానీ, పొలిటికల్గా రిప్రజెంటేటివ్స్, పొలిటికల్లీ అపాయింటెడ్ ఏ పర్సన్ అయినా సరే, పబ్లిక్ రిప్రజెంటేటివ్ వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ని అనుసరించి పనిచేయాలి, కానీ టీటీడీ రూల్స్ని బట్టి కాదు కదా. సో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి పబ్లిక్తో గెలిచి పబ్లిక్ మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తి ఎలా పనిచేయాలని రాజ్యాంగం డిసైడ్ చేస్తుంది. ఈ టీవీ స్టూడియోలో కూర్చున్నోళ్ళు లేకపోతే టీటీడీ బోర్డు కాదు కదా డిసైడ్ చేసేది. పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబంలో జరిగిన ఏదైతే ఆ చిన్నపాటి విషాదం ఏదైతే ఉందో దానికి వాళ్ళు వాలంటీర్గా వెళ్ళి వాళ్ళు చేశారు, వాళ్ళకి నచ్చి వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి నచ్చలేదేమో, వెళ్ళటం ఇష్టం లేదేమో, అంత మాత్రాన ఆవిడ హిందూ మతానికి అగెనిస్ట్ ఎక్కడేం మాట్లాడలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అగెనిస్ట్గా ఎక్కడేం మాట్లాడలేదు. ఆవిడని తీసుకొచ్చి ఆవిడ మీద డిబేట్ పెడుతున్నారంటే ఈ TV5లో ఉన్నటువంటి నేను నిజాయితీతో కూడుకున్న జర్నలిస్ట్ అని చెప్తుంటాడు ఆ మనిషి. ఆ పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం ఉండదు. అసలు ఎంత నిస్సిగ్గుగా తీసుకొచ్చి ఒక 4-5 టీడీపీ, బీజేపీ వాళ్ళు కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మతం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ లాగేసి రచ్చ చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది ముమ్మాటికి ఒక దిగజారుడు జర్నలిజం తప్ప అది విలువలతో కూడుకున్న జర్నలిజం కానే కాదు. ఎవరు ఏ గుడికి వెళ్ళాలా, ఎవరు చర్చికి వెళ్ళాలా, ఎవరు ఏ మసీదుకి వెళ్ళాలా, అసలు వెళ్ళకూడదు వాళ్ళ పర్సనల్ ఛాయిస్ అది. మీరెవరు అసలు పలానా వాళ్ళు పలానా దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని అడిగేదానికి? ముఖ్యమంత్రి పనిచేయాల్సింది రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అల్టిమేట్, గుడి కాదు, గుడిలో ఉన్నటువంటి రూల్స్ కాదు. ఈ మాత్రం బేసిక్ సెన్స్ తెలియని వీళ్ళు మీడియాలో ఎప్పటి నుంచో మేము మీడియాలో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు. ఏ పార్టీ ఎక్స్పీరియన్స్? పనికిమాలిన ఎక్స్పీరియన్స్ మీది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏ రూల్స్ ప్రకారం పనిచేయాలో తెలియని తెలుసుకోవడం చేత కానీ మీరు లేకపోతే తెలిసి వక్రీకరిస్తున్నారా?
సిగ్గుపడాలా మీరు. ఒక వ్యక్తి ఒక పార్టీ యొక్క కొమ్ము కాసే మీరు మీడియా అని చెప్పుకునే దానికి సిగ్గుపడాలా మీరు. ఇంత నిస్సిగ్గుగా అపోజిషన్ పార్టీస్కి సంబంధించిన వ్యక్తుల యొక్క వ్యక్తిగత కుటుంబ సభ్యుల విషయాలు తీసుకొచ్చి మీరు మతపరమైన అంశాలతో ముడిపెట్టి మీరు చర్చలు పెడుతున్నారంటే అసలు మీది జర్నలిజమా? మీది టెలివిజన్ ఛానలా? మతం అనేది కంప్లీట్లీ ప్రైవేట్ అఫైర్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అది టీవీలో డిబేట్ పెట్టే అంశం కాదు. అది ఎవరు ఎక్కడికి వెళ్ళాలని ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. అది టీవీలో డిసైడ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్తే ఎవరితో వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఛాయిస్, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఛాయిస్. అది మీరు చెప్పినట్టే చేయాలి అందరు. ఇంకా టీవీలో మీరు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటే దానికి అందరు భజన చేస్తూ ఉండాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ? నిజంగా ఎంత దిగజారని జర్నలిజం. నాకు నిజంగా ఆ ప్యానెల్లో కూర్చున్న మెంబర్స్ వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు చూస్తూ ఉంటే నాకు సిగ్గేసింది. అసలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే రాచరికంలో ఉన్నారా అర్థం కాని పరిస్థితి. రాచరికంలో ఉన్నోళ్ళు ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. రాజు చెప్పినట్టు లేకపోతే రాజుకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ బృందగణం చెప్పినట్టు వినాలనేసి. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఉంది అందరికీ. ఫండమెంటల్ రైట్స్ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కడికి ఇచ్చింది. ఆ వ్యక్తిగత స్వేచ్ఛని మీరు టీవీలో డిబేట్ పెట్టి రద్దు చేస్తామంటే ఎలా అసలు? అంటే వ్యక్తిగత స్వేచ్ఛ మీద డిబేట్లు పెట్టి దాన్ని జర్నలిజం అని ఒక కవర్ వేస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అసలు మనుషులు అనాలా మిమ్మల్ని? మీరు అసలు సివిలైజ్డ్ సమాజంలో బతుకుతున్నారా? అసలు మీరు చదువుకొని జర్నలిజంలోకి వచ్చారా, బరగొడ్లు కాసుకొని జర్నలిజంలోకి వచ్చారా? అర్థం కాని పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ TV5 చేస్తున్న పని చూస్తూ ఉంటే ఎవరెవరి వ్యక్తిగత ఆచారాలు, ఎవరెవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ఎవరెవరి వ్యక్తిగత నమ్మకాలు వాళ్ళకుంటే ఆ వ్యక్తిగత నమ్మకాల మీద డిబేట్లు పెట్టేదానికి మీరెవరు అసలు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా హిందూ మతానికి అగనెస్ట్గా ఎవరన్నా మాట్లాడారా? అప్పుడు మీరు చేయొచ్చు. పోనీ పవన్ కళ్యాణ్ గారు సతీమణి అక్కడికి వెళ్ళినందుకు ఎవరైనా తప్పు పట్టారా వైసీపీ వాళ్ళు? ఎవరు పట్టలేదే. దాని మీద చర్చ పెట్టి ఆవిడ చేసిన మంచి పనిని, ఆవిడ అన్ని మతస్థురాలైనా ఆవిడ చేసిన దాన్ని అప్రిషియేట్ చేయండి. అంతేగాని పక్క కుటుంబాన్ని తీసుకొచ్చి పక్కోళ్ళు ఇలా చేయలేదనే దానికి మీరెవరు అసలు? నిజంగా ఈ పర్టికులర్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అనునిత్యం టీటీడీని అడ్డం పెట్టుకొని మతపరమైన రాజకీయాలు చేసుకుంటా, మతాన్ని అడ్డం పెట్టుకొని, టీటీడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే టీడీపీ అంటే గిట్టనోళ్ళని, చంద్రబాబు నాయుడు అంటే గిట్టనోళ్ళని అనునిత్యం వాళ్ళ మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. ఈ సో కాల్డ్ తెలుగులో ఉన్నటువంటి కొద్ది ఛానల్స్. ఆ ఛానల్స్ అనాలో వాళ్ళని ఇంకా ఏ రకమైన బ్రాండ్ వేయాలో కొన్ని మాటలు నా నోట్లోంచి వచ్చేదానికి నాకు సంస్కారం అడ్డొచ్చి ఆపుతున్నాను నేను. అంత దిగజారిన పని చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళని జర్నలిస్టులు అనాలా? అంటే వీళ్ళు వాగుతున్న వాగుని పట్టి మళ్ళీ వీళ్ళు జర్నలిజంలో ఉన్నారని చెప్పాలి మనము, లేకపోతే వీళ్ళ మీడియా ఛానల్స్ అని చెప్పాలి. ఫస్ట్ మీరు కొంచెం కామన్ సెన్స్. పడుకోబోయే ముందు అసలు మీరు చేస్తుంది మంచా చెడ? ఏదో డబ్బుల కోసం కక్కుర్తిపడి అవినీతితో వస్తున్నటువంటి డబ్బుతో, అవినీతితో పెట్టినటువంటి ఛానల్తో ఈ రకంగా బురద చల్లటం ఏమాత్రం సమంజసం కాదు. మీరు సమాజానికి చాలా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ మీడియా, ఇన్ ద నేమ్ ఆఫ్ జర్నలిజం. థ్యాంక్ యూ.